అనగనగా ఒకానొక పూర్వకాలంలో ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మపాల అనే ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు. ఆయన తన ప్రజలను కన్నబిడ్డలవలె ప్రేమగా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండేవారు. ఆయన రాజ్యంలో ఎటువంటి సమస్యలు కాని పేదరికం కాని ఉండేవి కావు. ప్రజలందరూ కష్టపడి పని చేస్తూ సుసంపన్నంగా జీవించేవారు. ఒకరోజు ధర్మపాల రాజుగారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఆయన ప్రజల సలహాలు, అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఈ విషయానికి తెలిసిన ప్రజలు ఎంతో సంతోషించారు. వారు రాజుగారికి తమ సలహాలను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒకరోజు రాజుగారు తన సభలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి ప్రజలందరూ హాజరయ్యారు. రాజుగారు ప్రజలనుద్దేశించి మాట్లాడాడు. ఆయన తన రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజల సహకారం అవసరమని చెప్పాడు. ప్రజలు తమ సలహాలను, అభిప్రాయాలను రాజుగారితో పంచుకున్నారు. రాజుగారు అందరి సలహాలను, అభిప్రాయాలను జాగ్రత్తగా విన్నాడు. ఆయన వాటిని పరిశీలించి తన రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఈ విధంగా ధర్మపాల రాజుగారు తన రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారు. ధర్మపాల రాజుగారి పరిపాలనలో ప్రజలు ఎంతగానో సంతోషంగా ఉండేవారు. ఎందుకంటే ఆయన ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించేవాడు. ఒకసారి రాజ్యంలో ఒక పెద్ద కరువు సంభవించింది. వర్షాలు పడక పంటలు పండలేదు. ప్రజలు ఆకలితో అలమటించారు. ధర్మపాల రాజుగారు ఈ విషయానికి తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. ఆయన వెంటనే తన రాజ్యంలో ఉన్న ధాన్యం అంతటినీ సేకరించి ప్రజలకు పంచిపెట్టించాడు. అంతేకాకుండా ఆయన ఇతర రాజ్యాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశాడు. రాజుగారి ఈ చర్యతో ప్రజల సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయి. ప్రజలు రాజుగారిని ఎంతగానో కొనియాడారు. ధర్మపాల రాజుగారు తన ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కృషి చేసేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.